దేవుని దాసులు మరి ఉదయ్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన వాక్యాన్ని అందిస్తారు. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి రావడానికి మొట్టమొదటిగా కారణం సహోదరులు రామ్ ప్రసాద్ గారు. వారికి మాకు ఉన్నటువంటి పరిచయం క్రీస్తు ప్రభువుని బట్టే కలిగింది. అందును బట్టి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు. వారి ద్వారా సహోదరులు రాజేష్ గారు, మీ స్థానిక సంఘ సువార్థికులు నాకు పరిచయం. గతంలో ఒకసారి నేను మీ మధ్యన వాక్యం చెప్పడానికి రావడం జరిగింది. చాలా సంవత్సరాలు కూడా అయ్యింది. మరలా దేవుడు మీ మధ్యకి నన్ను నడిపించడాన్ని బట్టి దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఆదివారం నుంచి ఆదివారం వరకు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి కూడికల్లో మీరు ఒకరోజు మాట్లాడాలి అని సహోదరులు నాకు అవకాశాన్ని అనేది ఇచ్చి ఉన్నారు. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశాన్ని అనుసరించి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా అభివృద్ధి అనే విషయాన్ని గురించి కనుక మనం మాట్లాడుకోగలిగితే, అభివృద్ధి అనేది ఒక సంఘంలోనే కాదు, ప్రతి విషయంలోనూ కూడా మనిషి ఏం కోరుకుంటాడని అంటే అభివృద్ధి అనేది కోరుకుంటూ ఉంటాడు. మీరు కావాలని అంటే చూడండి, గతంలో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను చూడండి. ఇప్పుడు చూస్తే వాళ్ళ స్థితి అనేది మీకు మారింది అనిపిస్తుందా, మారలేదు అని అనిపిస్తుందా? మారింది అని కనబడడానికి సూచన ఏమిటి అని అంటే, ఒకప్పుడు తాటా కిళ్ళల్లో లేకపోతే మరో కిళ్ళల్లో బ్రతికినటువంటి మనుషులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారని అంటే, సిమెంట్తో కట్టినటువంటి ఇలా బిల్డింగ్స్లో మనుషులు ఏం చేస్తూ ఉన్నారు, నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారని అంటే, ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, తాటా కిళ్ళలు అనేవి సంవత్సరం కూడా దాన్ని ఏం చేయాలి, విప్పాలి, దాన్ని బాగు చేసుకోవాలి. అదే ఈ బిల్డింగ్ ఒకసారి కట్టేసామనుకోండి, ఏమవుతుంది, ఇంకా పర్మనెంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా కూడా తాటకిల్లు బాగు చేయించుకోవడం అని అంటే పెద్ద విషయం కాదు. కానీ ఒకవేళ బిల్డింగ్ కట్టాలి అని అంటే లక్షలతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా దీని వైపే మనిషి ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఒక్కసారి గనక స్టెప్ గా నేను కట్టుకోగలిగిన, చూడండి, ఫస్ట్ ఫౌండేషన్ వేసి ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తర్వాత స్లాబ్ వేసి ఆపేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మెల్లమెల్లగా ఒక్కొక్క గది కట్టుకుని చివరికి ఒక పూర్తి నిర్మాణం చేసుకున్న వాళ్ళు మీరు ఎవరిని చూడలేదా? మీరు ఇవన్నీ కనుక చూడగలిగితే మీరు కావాలంటే చూడండి, స్కూల్స్ డెవలప్ అవ్వాలని చూస్తూ ఉంటాం, రోడ్స్ డెవలప్ అవ్వాలని చూస్తూ ఉంటాం, ఇంకా మన ప్రాంతంలో త్రాగునీరు అనేది లేదు, త్రాగునీరు కావాలని కోరుకుంటూ ఉంటాం. మనిషి రోజు రోజుకి కూడా తన గురించి ఏం చేస్తూ ఉంటాడని అంటే, అభివృద్ధి చెందాలని తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నిటిని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ వాస్తవంగా తన లోపల ఉన్నటువంటి ఆత్మను గురించి అభివృద్ధి చెందాలని ఏ మనిషి అయినా ఆలోచన చేస్తున్నాడా? ఆశ్చర్యం ఏంటి అంటే, అసలు ఈ లోపల ఒక ఆత్మ ఉందనే కూడా మనిషి ఏం చేయడం లేదు. మీకు ఇంకా చెప్పాలంటే శరీరాన్ని గురించి కూడా మనిషి ఆలోచన చేస్తాడా చేయడా? మీరు చిన్న పిల్లలను చూసినప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆడపిల్లను కనుక చూసారనుకోండి, ఇలా చూడంగానే అలా ఎదిగిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు అంటారు, మొన్నే కదా మీ అమ్మాయిని చూసాం, అప్పుడు ఎంత పెద్దదైపోయిందా, ఎంత ఎదిగిపోయిందా, ఎంత ఎదిగిపోయిందా అని అడుగుతారా, అడగరా? ఆ గ్రోత్ అనేది ఆడపిల్లలో ర్యాపిడ్గా ఉండొచ్చు. ఇంకా చూడాలంటే చిన్నపిల్లలు కూడా మొన్నే చూసాం ఎంత పెద్దోళ్ళు అయిపోయారని అంటే, మీకు వ్యత్యాసం కనబడుతుందా, కనబడలేదా? ఖచ్చితంగా కనబడుతుంది. ఎప్పుడైనా మన క్రైస్తవ జీవితాన్ని కనుక పరిశీలన చేసుకుని, నా జీవితం ఎప్పుడైనా మారిందా అని ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామా? క్షేమము అభివృద్ధి అని మనం కోరుకుంటున్నాం కదా. క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నేను ఇంకా అభివృద్ధి చెందాలని మనిషి ఎలాగైతే తన శరీరాన్ని గురించి, తన ఇంటిని గురించి, తన పరిసరాల గురించి ఎలాగైతే కోరుకుంటాడో, తన ఆత్మీయ జీవితం గురించి, అలాగే స్థానిక సంఘం యొక్క అభివృద్ధిని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? తన ఆత్మీయ జీవితం గురించి ఆలోచించలేని వాడు ఎదుటివారి ఆత్మీయ జీవితం గురించి ఏం చేయలేడు, ఆలోచించలేడు. ఇంకా సంఘం గురించి ఆలోచించేంత ఆలోచన ఏ మనిషికి కూడా ఉండదు. కానీ మనం చదివినటువంటి వాక్య భాగం మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని గనక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఏమని తెలియజేస్తుంది అని అంటే, బాగా చూడండి,
4వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే 11వ వచనం నుంచి మనం చదవగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోనూ పలు విధాలుగా ఉండి ఏకత్వం పొందాలా. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏకత్వంలోనికి రావాల్సినటువంటి అవసరత అనేది ఉంది. ఎవరిని కూర్చిన విషయంలో? విశ్వాసం విషయంలోనూ దేవుని కుమారుని కూర్చున్నటువంటి విశ్వాసం విషయంలోనూ ప్రతి వ్యక్తి కూడా ఏం పొందాలి అని అంటే ఏకత్వం పొందాలి అంటూ ఉన్నాడు. ఏకత్వం పొంది ఎంతవరకు వెళ్ళాలి? సంపూర్ణ పురుషుల మగురు వరకు. ఏకమైతేనే కానీ నువ్వేమవలేమని అంటే సంపూర్ణత అనేది పొందలేవు. మీరు చూడండి, 10 మంది కలిసి చేస్తే పని స్పీడ్గా అవుతుందా? ఒక మనిషి చేస్తే స్పీడ్గా అవుతుందా? మీరు ఏదైనా ఒక కార్యం చేయాలి అని అంటే ఒక తాటి మీదకి అందరూ వచ్చి చేస్తేనే పని అవుతుంది. ఒక తాటి మీదకి రాకుండా వస్తే ఏమవదు? పని అవ్వదు. ఎలాగైతే అక్కడ అవ్వదో ఇక్కడ కూడా విశ్వాసం విషయంలో మనం ఒక తాటి మీదకి రాకుండా మనం అభివృద్ధి చెందాలి అనుకోవడం మన అవివేకం. ఈరోజు చాలా మంది కూడా చూడండి, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి విశ్వాసంలో వాళ్ళు ఎదగండి అని చెప్పేసి అని అంటారు. కానీ విశ్వాసం అంతా ఒకటే అనే విషయాన్ని ఏం చేయరు. మీరు కావాలంటే చూడండి, డినామినేషన్ ఫెలోషిప్స్ అనేవి ఉంటాయి. డినామినేషన్స్ ఫెలోషిప్స్ అని అంటే అన్ని రకాల మత శాఖలు అనేవి అక్కడికి వస్తూ ఉంటాయి. పెంతుకొస్తు అనేది ఉందనంటే ఒక రకమైన విశ్వాసం, లూథరన్ అంటే ఒక విశ్వాసం, ఆర్సిఎం ఉంది అని అంటే ఒక విశ్వాసం. ఇంకా మీరు చూడాలి అని అంటే మీరు మేరీ మాతకు సంబంధించినటువంటి గుడులు దేవాలయాలు కూడా మనకి ఎక్కడ చూస్తాం? భారతదేశంలో చూస్తామా? చూడమా? ఒకవేళ కనుక మీరు చూడగలిగితే ఇవన్నీ రైటే అనుకుంటే ఇప్పుడు అందరి విశ్వాసం ఒకటైందా? వేరు అయిందా? ఇప్పుడు వేరు విశ్వాసాల్లో ఉండి అందరూ ఒకటవ్వండి అని చెప్పడం సాధ్యమా? ఎప్పటికైనా అవుతుందా అది? అవదు. పోనీ ఇక్కడికి వచ్చినటువంటి మన విశ్వాసం అంతా ఒకటా కాదని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మీరు కావాలంటే చూడండి, ఒకళ్ళు ఏంటి ఒక రకంగా ఆరాధన చేస్తే, మరొకరు మరొక రకంగా ఆరాధన చేస్తే, మరొకరు మరొక రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా? అంటే ఖచ్చితంగా విశ్వాసం విషయంలో ఒకటవ్వాలి అని అంటే ఒకటిలో ఏముంది అని అంటే నీ అభివృద్ధి అనేది ఉంది, నీ ఎదుగుదల అనేది ఎక్కడ ఉందనంటే ఒకటవడంలోనే ఉంది. ఒకటవ్వకపోతే నువ్వేం చేయలేవు, ఎదగలేవు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి. ఆదాము అవ్వని ఏకం చేసినటువంటి దేవుడు వాళ్ళని ఏమన్నాడు? వివాహం చేసినటువంటి వాళ్ళని ఏక శరీరము అని పిలిచాడు. అంటే వాళ్ళు ఒకే ఆలోచన మీదకి వచ్చినప్పుడే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఒక ఆలోచనలోనికి రాలేనప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఆదాము వేరుగా ఉన్నాడు, అవ్వేమో తోటలో ఉంది, అపవాది ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది? ఒక బోధ చేశాడు. బోధ చేసిన వెంటనే ఆమె బోధకి ఎడిక్ట్ అయింది. ఇప్పుడు దేవుడు చెప్పిన బోధ వేరు, అపవాది చెప్పిన బోధ వేరు. దీనివల్ల ఏమొచ్చింది? లోకంలోనికి పాపం అనేది వచ్చింది. మనకు అర్థమవుతుందో లేదో, మన విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో పాపం అనేది ఎంటర్ అవుతుంది. పాపంలో ఏముండదనంటే ఎదుగుదల అనేది ఉండదు, ఆత్మీయంగా మనిషి ఎదుగుదల అనేది ఉండదు. మీకు ఇది అర్థం కావాలని అంటే అనారోగ్యంలో మనిషి ఆరోగ్యంగా ఉండగలరా? ఇంకా చెప్పాలి అని అంటే అనారోగ్యంలో మనిషి యాక్టివ్గా ఉండగలడా? యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ అని అంటారు కదా. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే ఏం చేయగలడు? యాక్టివ్గా ఉండగలడు. అనారోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి కూడా ఏం చేయలేడు? యాక్టివ్గా ఉండలేడు. పాపంతో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏం చేయలేడు అని అంటే పరిశుద్ధుడిగా ఉండే అవకాశం ఏమాత్రమో కూడా లేదు. అలా ఉండడానికే క్రీస్తు ప్రభు గురు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు విషయంలో మన విశ్వాసం ఒకటై ఉండాలి. ఆ ఒకటైనప్పుడు మనం ఎంతవరకు వెళ్ళాలి అని అంటే సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు. ఎంతవరకు ఎదగలవు క్రైస్తవుడు? అదే సమానం. ఎవరికి సమానం? క్రీస్తుకి. క్రీస్తు ప్రభు యొక్క సమానత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని అంటే వెళ్ళాలి. ఇప్పుడు మనం బేరేజు వేసుకుందాం. మన విశ్వాస విషయంలో కానీ మన పరిపూర్ణత విషయంలో కానీ మనం ఎంతవరకు ఎదిగాం? అసలు మనం ఎదిగామని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒక ఇల్లు మారితే ఒక పాకలో నుంచి ఒక బిల్డింగ్లోకి వస్తే అవును ఈయన మారాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేనా కాదు? ఇదివరకు ఈ రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లు, అవునా? ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు, రోడ్డు బాగుంది అని ఎప్పుడు అర్థమైంది మీకు?
వేసిన తర్వాత ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చారు. వచ్చిన మీరు నేను మనం అందరము ఎంతవరకు ఎదగాలంటున్నాడు ఇక్కడ? క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణతలోనికి మనం ఎదగాలి అని అంటున్నాడు. మరి మనం ఎదిగామా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది? ఒకవేళ మనం బరువు పెరిగామా లేదా అంటే దేంతో చూస్తాం? వెయిట్ మెషిన్ ఉంటుంది, వేయింగ్ మెషిన్ అంటారు. వేయింగ్ మెషిన్ మీద నిలవబడితే మన బరువు ఎంత అనేది చెప్తుంది. ఒకవేళ మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఒక షుగర్ ఏముంది, షుగర్ తగ్గిందా పెరిగిందా అని అంటే ఏ టెస్ట్ ఉంది? అదే షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తారు. దానికి ఒక మీటర్ ఉంటుంది, గ్లూకోమీటర్ అంటారు. దాన్ని గ్లూకోమీటర్లో పెడితే మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. ప్రతి దానికి ఒక టెస్ట్ ఉంది. మరి ఇప్పుడు మనం ఎదిగామా లేదా అని ఎలా తెలుస్తుంది? నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఎదిగిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు సంపూర్ణమైనటువంటి పురుషులుగా అవ్వాలి అని చెప్పేసి అని అంటున్నాడు కదా. అలా అవ్వడానికి ఒక క్రైస్తవుడిగా నీవు నేను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కావాలంటే చూడండి, చిన్నపిల్లలు కనుక తినట్లేదనుకోండి, తినకపోతే వాళ్ళు బలహీన పడిపోతారు. మీకు చిన్నపిల్లల దగ్గర ఉన్నటువంటి ఒక మంచి విషయం చెప్తారు. చిన్నపిల్లల్ని ఎవరిని చూసినా కూడా ముద్దుగా ఉంటారు. ముద్దుగా ఉన్నప్పుడు ఎవరిని ముద్దు చేస్తారంటే కూడా మీరు బూరు బొగ్గలు అని అంటారు కదా. బూరు బొగ్గలని ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఎవరైనా సరే ఈ బొగ్గలు పట్టుకుని గెల్లడం, ముద్దు చేయడం ఇవన్నీ చేస్తారు. ఒక పిల్లోడు బాగా సొట్ట బొగ్గలు వేసుకుని లోపలికి పోయినాయి, ఇవన్నీ లోపలికి పోయినాయి. ఆ పిల్లోడిని చూస్తే మీకు ఎలా ఉంటుంది? ముద్దు రాదు. ఇద్దరు తల్లులు అక్కడ ఉన్నారు. ఒక తల్లికి ఆ ముద్దుగా బూరు బొగ్గలు ఉన్న పిల్లోడిని ముద్దు పెట్టుకోవడం చూసి, ఈమె పిల్లోడేమో ఈ సొట్ట బొగ్గలు పోయినాయి కాబట్టి ముద్దు పెట్టుకోలేదని వాళ్ళందరినీ చూసి ఈర్ష్య కలిగి ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది? నా పిల్లోడిని ముద్దు చేయలేదనే విషయం ఆమెకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఎవరిని ముద్దు చేస్తారనే విషయం అర్థమైంది. కొంచెం బలంగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ముద్దు చేస్తారనే విషయం అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తుందా తల్లి? ఇంటికి వెళ్ళి ఏం చేస్తే ఆ బిడ్డ బాగా బలంగా తయారవుతాడు? వెరీ గుడ్, బలమైనటువంటి ఆహారం. నీ బలమైన ఆహారం ఎప్పుడైతే శరీరానికి అందుతుందో ఈ శరీరంలో ఏమవుతుంది? బలపడుతుంది. దీంట్లో మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆత్మీయంగా కూడా మన జీవితం ఎప్పుడు బలపడుతుంది? ఎప్పుడైతే మనం అలా సన్నగా ఉన్న అబ్బాయి లావుగా అవుతున్నాడు అని అన్నామో ఏమర్థమైంది? మనకి మార్పు వచ్చింది. ఎందులో మార్పు వచ్చింది? ఆహారంలో మార్పు వచ్చిందనే విషయం మనకు అర్థమవుతుంది. అంతే కదా. ఇప్పుడు మన క్రైస్తవ జీవితం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే మారు మనసు అనే దగ్గర ప్రారంభమవుతుంది. నువ్వు మారావా లేదా అనేది దేన్ని బట్టి తెలుస్తుంది అని అంటే నీ బిహేవియర్, నీ ప్రవర్తనను బట్టి ఏమవుతుందని అంటే తెలుస్తుంది. నీ మాట కావచ్చు, నీ చూపు కావచ్చు, నీ నడక కావచ్చు, సమస్తము కూడా ఏం చేస్తుంది అని అంటే నువ్వు మారావా లేదా అనేది నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. అంటే ఖచ్చితంగా నా ఆత్మీయ జీవితం దేని మీద ఆధారపడి ఉందని అంటే నా మారు మనసు మీద ఆధారపడి ఉంది. నేను మారానా లేదా అనేది దేన్ని బట్టి తెలుస్తుంది? ప్రవర్తనే. దేన్ని బట్టి అంటే నువ్వు మారితేనే నీ బిహేవియర్ మారుతుంది, నువ్వు మారకపోతే ఏం మారదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా మేము మారాము అని అంటారు. మారామంటారా? మారమంటారా? మారారా? మారలేదా? కొంతమందికి దేవుని వాక్యము కావాలి, కొంతమందికి లోకంలో ఉన్న అలవాట్లు కావాలి. మారారా? మారలేదా? బాప్తిసం అయితే పొందారు. ప్రారంభంలో ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు మారారా? మారలేదా? తెలుస్తుందా? తెలియట్లేదా? నువ్వేం మారలేదు అనే విషయం నీకు తెలుస్తుందా? తెలియట్లేదా? తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేయాలి? తెలిసినప్పుడు మారాలి. ఆ మార్పు ఎలా వస్తుంది? మారాలి మారాలి అని అంటున్నాం, మార్పు ఎట్లా వస్తుంది? మీరు ఎప్పుడైనా సరే పాత నిబంధనలు ఉన్నటువంటి ఇజ్రాయేలీని కనుక మీరు చూడగలిగితే వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోయారు అనేది ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎప్పుడు ఆశీర్వదించబడ్డారు వాళ్ళు? విధేయత. విధేయత చూపాలంటే ఏం చేయాలి? విధేయత చూపించినప్పుడు ఆశీర్వదించబడ్డారు. విధేయత రావాలంటే ఏం చేయాలి? విధేయత చూపాలంటారా?
ఒక్కసారి కనుక మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం పరిశీలన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి? నీవు నీ దేవుడైన మాట ఎలా వినాలట? శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించాను. ఆయన మాట విన్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది అని అంటే దీవెన. ఆయన మాట వినకపోతే చూడండి చెప్తున్నాడు, ఇదే అధ్యాయము 15వ వచనంలో చూడండి, దీవెన వరకు మాత్రం చదువుకుంటాం మనం, ఏం చదువుకోం. శాపానికి సంబంధించినటువంటి వచనాలు క్రైస్తవులు సాధారణంగా చదువుకోరు. ఎందుకని? మన సమాజం ఉండేది అలాంటి సమాజం. ఒకవేళ మీరు బాగా చూడాలి అంటే, ఎవరన్నా చనిపోయి మన ఇంటికి ఆ కార్డు ఏదైనా తెచ్చారనుకోండి, శ్రద్ధాంజలి కార్డు, పొరపాటును కూడా అది ఎక్కడ పెట్టరు. ఇంట్లో పెడతారా? పెట్టరా? ఎందుకు పెట్టరు అని అంటే కీడు ఇంట్లోకి వచ్చేస్తుందని భయం. ఒక రకంగా చెప్పుకోవాలని అంటే ఏదో ఒక రోజు మనము చచ్చిపోవాలి. ఆ కార్డు వచ్చినంత మాత్రాన మనం ఏం చచ్చిపోము. ఆ కార్డు వచ్చినంత మాత్రాన కీడు మన ఇంట్లోకి రాదు. ఎప్పుడు వస్తుంది కీడు అనేది మనం ఏం చేయాలని అంటే, ఇప్పుడు చూడండి 15 వచ్చిన ఇజ్రాయేలీలకు ఒక ఫార్ములా చెప్తూ ఉన్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనని ఎడల, కొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఎప్పుడు? వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. నేను నీకు ఆజ్ఞాపించాలని ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడైతే కనుక నువ్వు వినకపోతావో అప్పుడు నీకేమొస్తుంది? శాపం వస్తుంది. వింటే దీవెన. దీవించబడిన వాడు ఎలా ఉంటాడు? సమృద్ధిగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు. శాపం పొందినవాడు ఎలా ఉంటాడు? మనకు అర్థమవుతుంది కదా, వ్యత్యాసం అర్థమవుతుందా లేదా? రెండాట్లకి బేరీజు వేసుకుంటే, మరి మన ఆత్మను గురించి ఎప్పుడైనా మనం బేరీజు వేసుకున్నామా? నేను ఎంత మారాను, నా దేవునికి నేను మారాలి అని కోరుకుంటున్నాడు కదా, ఎంతవరకు అవ్వాలంటున్నాడు మారి? నీ మార్పు అనేది ఎంతవరకు వెళ్ళాలి? సంపూర్ణత ఎంతవరకు? ఎవరికి సంపూర్ణత? క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత. ఏంటి మరి క్రీస్తులో ఉన్నటువంటి సమానత? ఏమి నేర్పించి వెళ్ళాడు క్రీస్తు ప్రభువు? మరి ఈరోజు మనం మారు మనసు అని అనుకుంటున్నాం, కానీ అసలు మనకు మారు మనసు అనేది ఒకటి ఉందనే చాలా విషయం మందికి తెలియదు. మారాలి అనే విషయం చాలా మందికి తెలియదు. ఏమనుకుంటారనంటే, మేము మారిపోయామండి, మేము ఆల్రెడీ క్రైస్తవులమండి అని అంటారు. వాస్తవంగా విషయం ఏంటంటే, నువ్వు మారింది ఎక్కడనంటే ఆ విశ్వాసంలో నుంచి ఈ విశ్వాసంలోనికి మారు, అంతవరకే. కానీ విశ్వాస విషయంలో నువ్వేమవలేదు, ఎదగలేదు. నువ్వు మారో, ఆ విశ్వాసం నుంచి విశ్వాసానికి ఏమయ్యావు? మారు. ఒకవేళ మీకు బాగా చెప్పాలంటే, ఆ ఇంటి నుంచి ఇంటికి మారు, అక్కడ తాటేకెళ్ళి ఇక్కడ తాటేకెళ్ళి. ఏం మారిందనంటే ఇల్లు మారిందంతే, కానీ ఏం మారలేదు, స్థితి అనేది మారలేదు. ఒకవేళ కనుక నేను మారాను అని అన్నాను అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ తాటాకింట్లో నుంచి ఒక పెద్ద బిల్డింగ్ కనుక నేను కట్టగలిగితే అప్పుడు నా స్టేటస్ ఏమైనట్టు, నా స్థాయి ఏమైందని? మారిందనా లేదా? ఒకవేళ కనుక మన ఊర్లోనే క్రీస్తు ప్రభు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి నా అంతవరకు మీరు ఎదగాలని చెప్పేసి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతవరకు ఎదగాలి మనం? ఇప్పుడు మనం ఎన్ని అంతస్తులు కట్టామనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. మనది ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్తోనే ఆగిపోద్ది. అట్లీస్ట్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ దాటి కూడా ఎక్కడికి వెళ్దాం, ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళదు. అంటే మనకు అర్థమవుతుందో లేదో, మన విశ్వాసం అనేది ఎక్కడికి ఆగిపోయింది? ఆ మొదటి స్లాబ్ తోటే ఆగిపోయింది. ఈ రోజు కూడా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఎదగాలి అనే ఆలోచన లేనప్పుడు ఏమవుతుంది అని అంటే అతను అక్కడితో ఆగిపోతాడు. మరి కావాలంటే చూడండి, పిల్లలు కూడా 20 సంవత్సరాలు వచ్చే వరకు ఇలా పైకి ఎదుగుతారు, 20 సంవత్సరాలు దాటితే ఇలాగ ఎదుగుతారు. అందుకే మీకు తిన్న తిండంతా ఏమవుద్దనంటే 20 సంవత్సరాల వరకు వాళ్ళకి పొట్టా గిట్ట ఇలాంటివి రావు. మీకు 20 సంవత్సరాల తర్వాత నుంచి పొట్టా గిట్ట అన్ని ఎందుకు వస్తాయి? ఆ ఎదుగుదల అనేది తిన్నదంతా ఏం చేస్తుంది అంటే ఇంకా పైకి పంపే పరిస్థితి లేదు. కాబట్టి ఎటు విస్తరించాలి?
ఏదో పక్కకు సర్దు కావాలి కాబట్టి పొట్టలోనో ఈ కాళ్ళల్లోనో అక్కడో ఇక్కడో అది ఏం చేస్తుంది, సర్దుకుంటుంది కాబట్టి మనిషి ఇలా ఎదగడు. ఇప్పుడు ఎలా ఎదుగుతాడు, ఇలా ఎదుగుతాడు, అంతే కదా. మన జీవితం అంతా కూడా చూడండి, క్రైస్తవ్యంలో కూడా ఇలా ఎదగాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఎప్పుడు ఎలా ఎదుగుతున్నాం? ఇలా ఎదగట్లేదు మన జీవితం. ఎలా ఎదుగుతుంది? ఇలా ఎదుగుతుంది. అడ్డంగా ఎదిగితే ఆరోగ్యం కాదు, నిలువుగా ఎరిగిన వాడే ఎవరు ఆరోగ్యవంతుడు. ఇంకా చెప్పుకోవాలంటే కొవ్వు కండలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యవంతులు కాదు. లావుగా ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యవంతులు కాదు. ఎవరు ఆరోగ్యవంతులు అనంటే శరీర పుష్టి, కండ పుష్టి ఉన్న వాళ్ళు మాత్రమే ఆరోగ్యవంతులు. మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎంతవరకు ఎదిగామని పరిశీలన చేసుకోవడానికి క్రీస్తుకు కలిగినటువంటి ఒక సమానమైనటువంటి సంపూర్ణత నీలోనూ నాలోనూ రావాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆశిస్తూ ఉన్నాడు. మరి అలా ఆశించినటువంటి క్రీస్తు ప్రభువు మనం ఎలా ఉండాలి అనేది దేవుని గ్రంథం ఏమైనా మనకి చెప్తుందా లేదా అని అంటే, క్రైస్తవ జీవితంలో మారు మనసు యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ కనుక మనం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే చూడండి, చెప్తూ ఉంటాడు ఇక్కడ. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 38వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, పేతురు తన ప్రసంగం ప్రారంభించిన తరువాత వాళ్ళందరికీ వాక్యాన్ని ప్రకటించి చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా వాళ్ళకి ఏం అవసరం అనే విషయాన్ని, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి. బాప్తిసం పొందాలంటే మొట్టమొదటి ఒక వ్యక్తికి ఏం అవసరం? మారు మనసు. పాపక్షమాపణ రావాలన్నా కూడా ఏం ఉండాలి? మారు మనసు. మారు మనసు లేకుండా ఏ వ్యక్తి కూడా పాపానికి ఏం చేయలేడు, క్షమాపణ అనేది పొందలేడు. మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి క్షమించబడాలి అని అంటే ఎదుటి వ్యక్తిని ఏం కోరాలి? క్షమాపణ అనేది కోరాలి. క్షమాపణ అనేది ఎప్పుడు వస్తుంది? రియలైజేషన్ అని అంటారు కదా మన వాళ్ళు. ఆ రియలైజేషన్ నీలో స్టార్ట్ అయితే, అవును నేను చేసింది తప్పు కాబట్టి తప్పు చేసిన వాడే ఎవరికైనా ఏం చెప్తాడు? సారీ చెప్తాడు. ఇంగ్లీష్లో సారీ, తెలుగులో క్షమాపణ. ఇప్పుడు మనం తప్పు చేసాం, పాపం చేసాం కాబట్టి దేవుని దగ్గర ఏం పొందాలి? రియలైజేషన్, మారు మనసు అనేది మన లోపల అనేది రావాలి. అది వస్తేనే మన పాపం ఏమవుతుందనంటే పోతుంది. అంతకుముందు మనం ఎలా ఉన్నాము అని గనక మనం ఆలోచన చేస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి గనక మనం ఆలోచన చేయగలిగితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే మనం మారు మనసు పొందకపోతే మన అపరాధములతోటి పాపములతోటి మనం ఏమవుతాం? చచ్చిపోతాం. అలా చచ్చిపోకుండా ఉండడానికి నిన్ను నన్ను బ్రతికించేది ఏదో తెలుసా? మారు మనసు. నువ్వు మారితేనే కానీ నువ్వేమవలేవంటే బ్రతకలేవు. నువ్వు బ్రతకాలి అని అంటే నీకు నాకు మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. మరి మారు మనసు రావాలంటే ఏం చేయాలి? ఒక మనిషికి మారు మనసు రావాలని అంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి మనసు మారాలి అని అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒకవేళ కనుక మీరు బాగా ఆలోచన చేయగలిగితే, లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే 24:46, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, బాగా గమనించండి, మారు మనసయు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. మారు మనసు అనేది ఏం చేయబడుతుంది? ప్రకటింపబడుతుంది. ప్రకటన అనేది ఒక వ్యక్తి చెప్తేనే గాని మనకి తెలియదు. అంటే ప్రకటన అనేది వినాలా? అవసరం లేదు. ఓకే, ఇంకా చదవవలసిన పరిస్థితి ఉంటే ఏం చేయాలి? చదవాలా లేదా? అంటే వినడం ద్వారా, చదవడం ద్వారా మనిషికి ఏమవుతుందని అంటే మారు మనసును గురించి తెలుస్తుంది. ఏం చదవాలి మరి? డైలీ న్యూస్ పేపర్ కాదు. ఏం చదవాలి? వాక్యం. ఎంతసేపు చదవాలి? ఎంతసేపు చదవాలి దేవుని యొక్క వాక్యం?
ఎంతసేపు చదవాలి అసలు దేవుని వాక్యం? అసలు ఎంత దేవుని కొరకు మన సమయం ఎంత? నువ్వు మారాలి అని అంటే ఏం చేయాలి అని అంటే వాక్యం చదవాలి. వాక్యం కొరకు ఏం పెట్టాలి? ఇప్పుడు సమయాన్ని పెట్టాలి. ఎంత మనకు మన దేవుని కొరకు మన సమయం ఎంత? ఎంత మన సమయం? ఈరోజు టీవీ సీరియల్కి ఒక అరగంట పెడతారు. అరగంటలో కూడా వాడు పావు గంట 20 నిమిషాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. అయినా కూడా 10 నిమిషాల సీరియల్ కోసం అరగంట కేటాయిస్తారు. 2.5 గంటల సమయం వస్తే నిర్విరామంగా చూస్తారు. 1 గంట ప్రసంగం అయితే తూలాట్లు వచ్చేస్తాయి. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు, అడ్డుపడే వాళ్ళు ఇటు పడతారు, ఇటు పడే వాళ్ళు ఇటు పడతారు, అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తారు, మధ్యలో నీళ్ళు తాగేవారు నీళ్ళు తాగుతారు. అదే మీరు చూడండి, ఒక సినిమా నిర్విరామంగా 2-3 గంటలు చూడండి అంటే కూడా ఏం చేయరు మనిషి, అటు ఇటు కదలడు. ఒకవేళ ఏ టీవీకో ఎవడన్నా అడ్డొచ్చాడనంటే కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. ఎందుకని? మిస్ అయిపోతాం. చాలా వాల్యుబుల్. మరి దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా అలా మిస్ అవుతున్నామని మనకు అనిపించిందా? మన సమయాన్ని అంత ఇదిగా మనం ఎప్పుడైనా పెట్టాలనుకుంటున్నామా? మనం ఎప్పుడైనా మన సమయాన్ని ఎంత పెట్టాలి అని అనుకుంటున్నాం అనేది మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎంత మన సమయం అనేది దేవుని కొరకు? ఒకవేళ మనందరికీ కూడా మాదిరి ఎవరు అని అంటే క్రీస్తు ప్రభువే కదా. మనం ఆయన విషయంలో ఎదగాలని కదా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఎంత సమయం పెట్టాడు? ఒకవేళ పోల్చుకుంటే మనం ఎవరితో పోల్చుకోవాలి? ఇప్పుడు క్రీస్తు ప్రభుతోనే కదా పోల్చుకోవాల్సింది. ఈరోజు మనుషులందరూ ఎవరితో పోల్చుకుంటారని అంటే పాస్టర్ గారితోటో, ఆ సంఘ సభ్యులతోటో, వాళ్ళతోటో, వీళ్ళతోటో పోల్చుకుంటారు. మీ పోలిక ఎప్పుడు ఎవరితో కాదు, పాస్టర్ గారితో కాదు, సేవకుడితో కాదు, పక్కన ఉన్నటువంటి విశ్వాసితో కాదు. నీకు పోటీ ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఎప్పుడైతే నువ్వు ఆయనకి సమానంగా నువ్వు ఎదగలుగుతావో అప్పుడు నువ్వు చెప్పొచ్చు. ఏమని? పౌలు గారు అంటాడు, ఏమని అంటాడు? నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరేం చేయండి, నన్ను పోలు నడుచుకోండి. ఎవరు పౌలు గారికి మాదిరి? క్రీస్తు. అపోస్తలుడైన పేతురు అనలేదు, వాళ్ళు అనలేదు, వీళ్ళు అనలేదు. ఆయన టార్గెట్ అంతా ఎవరు? క్రీస్తు ప్రభు. ఇప్పుడు సమయం విషయంలో కూడా వాళ్ళకి ఎవరు మాదిరి? యేసుక్రీస్తేనే. ఇంకెవరైనా మనం ఎవరిని పెట్టుకుంటాం మాదిరి? మన పక్క వాళ్ళ గురించి అస్సలు మనం ఆలోచించొద్దు. ఒకసారి మార్కు సువార్త 1:30 చూడండి. మార్కు సువార్త 1:30 కనుక మనం చూడగలిగితే చెప్తూ ఉంటాడు చూడండి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వరామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేసాను. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎవరో ఒకరికి అనారోగ్యంగా ఉంది, వెళ్ళాలి అని అన్నారు. ఎంతసేపట్లో వెళ్ళాడైనా? దేర్ ఇస్ ఎ డిలే. ఎంతసేపట్లో వెళ్ళాడైనా? వెంటనే వెళ్ళాడా లేకపోతే టైం ఏమన్నా డిలే చేసుకుని వెళ్ళాడా? ఆయనకి డిలే ఏమైనా ఉందా? మనకి డిలే అంటే ఆలస్యం ఏమైనా చేశాడు ఆయన? పేతురు అత్తకి ఇలా బాగాలేదు, మీరు వెళ్ళి స్వస్థపరచాలి అని అన్నారు. అన్న వెంటనే కాస్తంత పని ఉంది చూసుకుని వచ్చి ఆ తర్వాత వచ్చి బాగు చేస్తాను ఆమెని అని అన్నాడు క్రీస్తు ప్రభు. ఈరోజు మన సమయం కనుక దేవుని దగ్గరికి రండి అని అడిగితే మనం ఏం చెప్తాం? మీకు సాకులు చెప్పినటువంటి ఒక సందర్భం ఉంటుంది. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఒక ఆయన 2 జతల ఎడ్లు కొన్నాడట. ఒక ఆయనకి కొత్తగా పెళ్ళయిందట. ఒక ఆయన ఏం కొన్నాడు? పొలాన్ని కొన్నాడు. ఒక ఆయన ఎద్దులు కొనుక్కున్నాడు, ఒక ఆయన పొలాన్ని కొనుక్కున్నాడు, ఒక ఆయన ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మీరు రండి అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, అయ్యా మాకు రావడానికి ఏం లేదు, సమయం లేదు. ఈరోజు ప్రతి మనిషి చెప్పే కారణం ఏంటి? సమయం లేదు. అసలు భూమి మీద నీకు సమయం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరికి సమయం లేదు? ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువే పలానా వాళ్ళకు బాలేదు, మీరు రావాలయ్యా అని అంటే ఆయన ఏం చేశాడు? వెంటనే. ఎంతసేపట్లో వెళ్ళాడు? వెంటనే వెళ్ళాడు. ఈరోజు మనం ఎప్పుడు వెళ్తాం? ఈరోజు ఇక్కడ కూడిక 7 గంటలకని చెప్పారు. 7 గంటలకి చాలా పల్చగా ఉన్నారు ఇక్కడ జనాలు. మెల్లిమెల్లిగా వస్తా ఉన్నారు.
అంటే ఏమేం కార్యక్రమాలు ఉండి రాలేదో నాకైతే తెలియదు, నేను మిమ్మల్ని ఎవరిని శంకించే పరిస్థితుల్లో కూడా లేను. కానీ మీ పోటీ ఎవరితో అన్నానంటే ఎవరితో? క్రీస్తు ప్రభువుతో. ఒకవేళ క్రీస్తు ప్రభువుతోనే కనుక మన పోటీ అయితే ఆయన బోధించడానికి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూడగలిగితే చూడండి ఒకసారి లూకా సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 37వ వచనాన్ని గనక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఆయన పగటి దినము ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండాను. బాగా గమనించండి, క్రీస్తు ప్రభు టైం ఎలా గడుపుతున్నాడు అనేది చెప్తూ ఉన్నాడు. ప్రతి దినము కూడా అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? పగటి యందు పగలేం చేసేవాడు, పగలేం చేశాడు, రాత్రి ఏం చేశాడు అనేది చెప్తున్నాడు. రెండు విషయాలు ఇక్కడ. పగలు క్రీస్తు ప్రభు ఏం చేశాడు, రాత్రి క్రీస్తు ప్రభు ఏం చేశాడు. మనం పగలు ఏం చేస్తున్నాం, రాత్రి ఏం చేస్తున్నాం. ఇదే కదా లెక్క. మనకు పోటీ ఎవరనంటే ఇప్పుడు మనం ఎవరితో పోటీ పడాలి? క్రీస్తు ప్రభువుతో. పగలంతా బోధ చేసి రాత్రి ఏం చేసేవాడు? ఒలీవల కొండకు వెళ్ళి ఏం చేసేవాడు? ఒలీవల కొండకు వెళ్ళాడని మాత్రమే రాశాడు. మనకి తెలుసు ఒలీవల కొండకి వెళ్ళి ఏం చేసేవాడు? ఆయన బాగా గుర్రపట్టి నిద్రపోయేవాడు కాదా? ఏం చేసేవాడు ఆయన? మనం ఏం చేస్తాం రాత్రులు అయితే? నిద్రపోయే జనాలు పోయారు. ఇప్పుడు అర్ధరాత్రుల దాకా సెల చూసుకోవాలి. ఏ మెసేజ్లు వచ్చినాయో ఏంటో, ఏం ప్రమాదం మునిగిపోతుందో, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంతా మన్నెత్తి మీదే ఉంది, మనమే దాన్ని సాల్వ్ చేయాలన్నట్టుగా ఉంటుంది. టింగ్ అని మెసేజ్ సౌండ్ రాగానే వెంటనే ఏదో గందరగోళం అయిపోయి యుద్ధం వచ్చినట్లే ఫోన్ తీస్తారు. తీసి అది చూస్తే ఏమీ ఉండదు, హాయ్ అని ఉంటుంది. అంతకుమించి ఏమీ పెద్ద మెసేజ్ కాదు అది. ఇది వరకు మెసేజ్ అని అంటే ఎమర్జెన్సీగా ఉంటేనే ఇచ్చేవారు. మీరు ఉత్తరాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, క్యాసెట్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మీరు ఎప్పుడైనా మెసేజ్ ఇచ్చారనంటే ఎమర్జెన్సీ అయ్యి ఉంటేనే ఇచ్చేవారు. కానీ ఈరోజు పరమ చెత్త అంతా కూడా మెసేజ్ల రూపంలో వచ్చి స్టోర్ అవుతూ ఉంది. కానీ దాన్ని కూడా మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అంటే చాలా జాగ్రత్తగా దాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని చూడడానికి ఎంత టైం పెడుతూ ఉన్నాడు? క్రీస్తు ప్రభువుకి అసలు ఈ భూమి మీద తనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి చాలా సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన ఎంత సద్వినియోగం చేసుకున్నాడు అని అంటే పగలేం చేసేవాడు అంటే ఆయన బోధ చేసేవాడు, రాత్రి వెళ్ళి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనం పగలేం చేస్తున్నాం, రాత్రి ఏం చేస్తున్నాం? పగలైతేనండి మరి డ్యూటీ చేసుకోవాలండి, రాత్రి అయితే మరి అలసిపోయి వస్తాం కాబట్టి ఏం చేయాలండి? పడుకోవాలండి. ఇంకా అంతకుమించి చేసేది ఏది కూడా లేదు. అంటే సమయం దగ్గర మనం క్రీస్తు ప్రభుతో పోటీ పడితే ఏమైంది? పాసా ఫెయిల్? ఫెయిల్, ఖచ్చితంగా ఫెయిల్. ఇంకా మీరు చూడాలని అంటే క్రీస్తు ప్రభు ఓడలో తుఫాన్ వస్తూ ఉన్నప్పుడు బాగా గాఢ నిద్రపోతూ ఉంటాడు. వాస్తవంగా శరీరంలో ఉన్నాడు కాబట్టి వెంటనే శిష్యులందరూ వచ్చి అంటారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటే వెంటనే ఆయన లేచి గాలిని సముద్రాన్ని అణిచేస్తాడు. మీకేం అర్థం అవుతుంది? ఒకవేళ కనుక ఆయన ఓడలో పడుకున్న విషయాన్ని కనుక చూస్తే పడుకోవడానికి కూడా ఆయనకి ఏమీ లేదు, చోటు కాదు, సమయం లేదు. అంత గాఢ నిద్రలోకి ఎప్పుడు వెళ్తాడు మనిషి? బాగా విస్తారంగా అలసిపోతేనే కానీ ఒక మనిషి ఏం చేయలేడు, గాఢ నిద్రలోనికి వెళ్ళడు. గాఢ నిద్రలోనికి వెళ్ళడానికి రెండు విషయాలు, ఒకటి బాగా అలసిపోవడం వల్ల, రెండోది బాగా తిని మొత్తెక్కడం వల్ల. మనది ఏ కేటగిరీ? బాగా తిని మొత్తెక్కే కేటగిరీ. మీరు కావాలంటే చూడండి, రాత్రిపూట బిర్రుగా తినేశారు అనుకోండి, వెంటనే నిద్ర వస్తుంది కొంతమందికి. ఎందుకు వస్తుంది? ఇది తినేస్తే మైండ్ ఏం చేస్తుంది అని అంటే దాన్ని జాగ్రత్తగా, అరే అబ్బాయి నువ్వు బాగా ఎక్కువైపోయిందని చెప్పి డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని వెంటనే రిలీజ్ చేసేస్తుంది. రిలీజ్ చేస్తే వెళ్ళి మనిషి ఏం చేస్తాడని అంటే ఆటోమేటిక్గా ఆవలింతలు వచ్చి పడుకుంటాడు. క్రీస్తు ప్రభు అలా చేసేవాడు కదా, బాగా తినేసి పడుకునేవాడు ఆయన. ఒకవేళ మనం ఆలోచన చేయండి, నీ సమయం ఎంత క్రీస్తు ప్రభు దగ్గర అని గనక అడిగితే ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే లేచేవాడట. ఎప్పుడు లేచేవాడు? చాలా చీకటిగా ఉండగానే. వచనాలు చూపించడానికి నాకు సమయం లేదు, కానీ చాలా చీకటిగా ఉండగానే ఆయన ఏం చేశాడు? లేచేవాడు. ఎందుకు లేచేవాడు?
ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేసుకుని వెంటనే మళ్ళా ఊరి మీదకి వెళ్ళి సువార్త చేయడానికి. ఈరోజు మనం రాత్రి ఆలస్యమైందనంటే ఎన్ని గంటలకు లేస్తాం? 8, 9. అది మనం ఎప్పుడు అబద్ధాలు ఆడం. అందుకు దేవునికి స్తోత్రం. ఈ విషయంలో అబద్ధాలు ఆడం. 8, 9 అయిపోయింది. 8, 9 అయిపోయింది అని అంటే ఇంక రోజు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? టిఫిన్ 11, 12, భోజనం 3, 4, మళ్ళీ రాత్రి 9, 10 భోజనాలు, మళ్ళీ తిని పడుకోవడం, ఏదో దినచర్య వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు మన జీవితం అంతా సమయం ఏమవుతుందని అంటే వృధా అవుతుంది తప్ప సద్వినియోగం చేసుకునే స్థితిలో ఈరోజు క్రైస్తవులుగా మనం లేవు. మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలని అంటే వాక్యాన్ని చదవాలి, వినాలి. వినాలంటే దీని కొరకు ఏం పెట్టాలి అంటే సమయాన్ని పెట్టాలి. క్రీస్తు ప్రభువుని కనుక మనం మాదిరిగా పెట్టుకుంటే, మీ ఆత్మీయ జీవితం ఎదగాలి అని అనుకుంటే, ఆయన పగలంతా బోధ చేశాడు, రాత్రంతా ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేశాడు, తెల్లవారు వెంటనే లేచి మళ్ళీ ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసుకునేవాడు. చాలా చీకటి తర్వాత అని అన్నాడు కదా, చాలా చీకటి అంటే ఎన్ని గంటలకు అయి ఉంటుంది? అంతే. వేకువ జామన్ అంటారు కదా, వేకువ జామన్ అంటే తెల్లవారి 3, 4 ఆ టైం ఎప్పుడైతే ఉంటుందో అంత చీకటి టైంలో ఎవరు లేచేవారు? ఈరోజు 3, 4 గంటలకు లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3, 4 గంటలకు లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే తప్పు ప్రశ్న. కానీ 3 గంటలకు పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడగడం రైట్ ప్రశ్న. తెల్లవారు 2 గంటల దాకా 3 గంటల దాకా సెల చూడటమే కదా. ఆ సెల చూసి చూసి కళ్ళు అలసిపోయిన తర్వాత ఎప్పుడో 3 గంటలకు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటున్నాం. అప్పుడు పడుకుని ఎప్పుడో లేస్తున్నారు. ఇవాళ పిల్లలు కూడా లేపడం మీ తరం కావట్లేదు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడో పడుకుని లేవరా లేవరా అని లేవగొడితేనే కనివాడేవడం. స్కూల్కి టైం అయిపోతుందిరా, బస్సు వస్తుందిరా అని చావ కొడుతున్నారు వాళ్ళని పిల్లల్ని. అయినా కానీ వాళ్ళు ఏమవట్లేదు. అదే మీరు పాతకాలంలో పిల్లలు చూడండి, 6 అయితే మంచం మీద ఉండేవాళ్ళు కాదు. ఇలా వాడిని బ్రష్ చేయి, అది చేయి, ఇది చేయని తరమాల్సిన పని లేదు. వాడి పనులు వాడు చక్కగా చేసుకునేవాడు. ఈరోజు సమయానికి ఉన్నటువంటి విలువను మనం ఏం చేయట్లేదని అంటే గుర్తించలేకపోతున్నాం. ఆ గుర్తించకపోవడం సమస్యను బట్టి మన సమయం అంతా ఎప్పుడైతే వృధా అయిపోయిందో దేవుని వాక్యం చదవడానికి మనకు అవకాశం లేదు. కానీ దేవుని వాక్యం చదవడంలో ఏముందని అంటే ఎదుగుదల. ఆ ఎదుగుదల ఎక్కడ ఉంది అని అంటే దేవుని వాక్యంలోనే ఉందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం కనుక మనం వెళ్ళగలిగితే మొదటి వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. బాగా గమనించండి, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన ఏం చేయండి? ఆపేక్షించండి. వాక్యాన్ని ఏం చేయాలి? ఆపేక్షించాలి. ఒకసారి మీరు గనక ఆపేక్ష అనే పదాన్ని గనక ఆలోచన చేస్తే, ఆపేక్ష అంటే ఏమంటారు? దాన్ని ఎలా ఆలోచన చేయొచ్చు? ఆక్షేపించడం కాదు నేను చెప్పింది, ఆపేక్షించడం. నువ్వు దాన్ని కోరుకోవాలి అని అంటున్నాడు. మీరు చూడండి, సండే అయితే మన మనసు ఒకటి కోరుకుంటుంది. ఏంటి? నాన్ వెజ్ తినాలి. అది చికెనో, మటనో, చేపలో, ఇంకొకటో. అంతేనా కాదు? ఇంకా మీరు కావాలని అంటే సేవకులైనటువంటి మాకు ఎవరికైనా ఫుడ్ పెట్టాలని అంటే పొద్దుట కూడా సహోదరులు మాట్లాడితే నేను అన్నాను, వెజ్ ఏమైనా ఉంటే ఏర్పాటు చేయండి, చాలా సుఖంగా ఉంటుంది అని చెప్పేసానంటే వీలుని బట్టి నాన్ వెజ్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అంటే నాన్ వెజ్ తినడానికే మనుషులు ఏం చేస్తారు? ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా గమనించండి, మనం కోరుకునే దాని మీదే మన ఆలోచన అనేది ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యాన్నే కోరుకోవాలనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? నువ్వు కోరుకుంటేనే వాక్యాన్ని ఏం చేయగలవు? చదవగలవు. మీ ఇంట్రెస్ట్గా నువ్వు వాక్యం చదవాలంటే నువ్వు కోరుకోవాలి. నువ్వు ఇంట్రెస్ట్గా భోజనం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు బాగా గమనించండి, కాయగూరల భోజనం అప్పుడు ఇంట్రెస్ట్గా తింటారా? మాంసం కూర లేకపోతే వేరే కూర అయినప్పుడు ఇంట్రెస్ట్గా తింటారా? అదిగో అన్ని నిజాలే బయటకు వస్తున్నాయి. ఎందుకు అని అంటే మనం దాన్ని కోరుకుంటాం. ఈ లోపల మైండ్ దానికి ఫిక్స్ అయిపోయింది. ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? కోరుకోవాలి. చదవాలి అనే కోరిక, వినాలి అనే కోరిక నీ లోపల ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి నీ సమయాన్ని ఎక్కడ పెట్టగలుగుతావు? అప్పుడు
వాక్యం దగ్గర పెట్టగలుగుతావు. ఎప్పుడైతే పెడతావో పెట్టేటప్పుడు వెంటనే మనకేం జరుగుతుంది అని అంటే ఒకసారి చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. రక్షణ పొంది మనుషులు ఏమవ్వాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. ఎప్పుడు వస్తుంది సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం? ఎప్పుడు వస్తుంది అనుభవ జ్ఞానం సత్యాన్ని గురించి? నువ్వు చదవాలి, వినాలి. విన్నప్పుడు, చదివినప్పుడు మాత్రమే నీకు ఏమవుతుంది? నీకు అనుభవ జ్ఞానం అనేది వస్తుంది. వాక్యమే సత్యం, దాన్ని నువ్వేం చేయాలి? వినాలి, చదవాలి. ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటాడు చూడండి, ఈ విన్న వాళ్ళు చదివిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని గనక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూడండి, చెప్తూ ఉంటాడు, సమయము సమీపించినది గనక. ఏం సమీపించింది? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? టైం రిలేటెడ్ టు రీడింగ్ అండ్ లిజనింగ్. ఒకవేళ కనుక మీరు సమయాన్ని గనక గుర్తించకపోతే మీకు వినడానికి, చదవడానికి ఎట్టి పరిస్థితుల్లో స్కోప్ అనేది లేదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. నువ్వు చదివి విన్నవాడు నువ్వేమవుతావు? గైకొంటే. నువ్వు చదివి విన్నంత వరకు సరిపోదు, మళ్ళీ నువ్వు దాన్ని ఏం చేయాలి? గైకొనాలి, ఆచరణలోనికి తేవాలి. ఆచరణలోనికి తెచ్చినప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవు? ధన్యుడు అవ్వగలవు. అంటే నువ్వు సమయాన్ని ఎక్కడ పెట్టాలి అని అంటే దేవుని దగ్గర, దేవుని వాక్యం దగ్గర పెడతావు. పెట్టిన తర్వాత దాన్ని సత్యాన్ని అర్థం చేసుకుంటావు. ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి దాన్ని నువ్వు గైకొనడానికి ప్రయత్నం చేస్తావు. దీని అంతటిని బట్టి నీకు కలిగేది ఏంటి అని అంటే ధన్యత. మకారియోస్ అనే పదాన్ని వాడాడు అక్కడ. మకారియోస్ అని అంటే ఆనందభరితులు అని అర్థం. అంటే ఆ ఆనందం అనేది నీ జీవితంలోకి రావాలని అంటే నీ సమయం అంతా పెట్టవలసిన చోట ఒకటి ఉంది. ఎక్కడ అది అని అంటే దేవుని యొక్క వాక్యం దగ్గర. అలా పెట్టినప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవు అని అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో ఖచ్చితంగా అర్థం చేసుకోగలవు. ఇజ్రాయేలీలు ఎప్పుడు దీవించబడ్డారని నేను మీకు చెప్పాను. దేవుని యొక్క మాటను వాళ్ళు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. వినకపోతే శాపం, వింటే దీవెన. ఒకవేళ విన్న వాళ్ళు సరిగా కనుక దాన్ని పాటించకపోతే శాపం వస్తుందని చెప్పేసి అన్నాడు కదా. ఈరోజు విన్నావు, బాగా అర్థమైంది, కానీ దాన్ని నువ్వు ఆచరించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు శాపం వస్తుందా రాదా? మరి అలా శాపం రాకుండా ఉండాలి అని అంటే ఏది చదవాలి? ఇప్పుడు వాక్యం చదవాలి, వినాలి. విన్నదాన్ని సత్యమా అసత్యమా అని దాన్ని ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని దాన్ని ఏం చేయాలి? గైకొనవలసినటువంటి అవసరత ఎవరి మీద? ఎవరిని నమ్మొద్దు. నన్ను కూడా, నేను వచ్చి మీకు చెప్పినంత మాత్రాన్ని కూడా ఎవరిని నమ్మొద్దు. నన్ను నమ్మొద్దు. ఎవరు నమ్మాలి? వాక్యాన్ని. ఇది కరెక్ట్గా చెప్తుందా లేదా అని మాత్రమే మనం ఏం చేయాలి? చూడాలి. చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉంది? చూసుకోవాలంటే కూడా సమయాన్ని ఎక్కడ పెట్టాలి? వాక్యం దగ్గర పెట్టాలి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచనాలు గనక మనం చూడగలిగితే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాధి మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికేలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి ఆదివారమున లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రతి ఆదివారమున లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. లేఖనాలు అలాగే ఉందా? ప్రతిదినం అని ఉందా? మీ దాంట్లో ప్రతిదినం అని ఉందా? నా దాంట్లో ఆదివారం అని ఉంది. మీ దాంట్లో ఏ వారం అని ఉంది? ప్రతిదినం అని ఉందా? మరి నా బైబిల్ ఏంటి ఆదివారం అని ఉంది? లేదా అందులో కూడా మన వాళ్ళు ఆదివారం కూడా చదవరు. నన్ను అడిగితే నిజంగా ఆదివారమే వాక్యం చెప్పారు. దాన్ని ఆసక్తితో రాసి చదివి ఇంటికి వెళ్ళి పరిశీలన చేసేవాళ్ళు ఎంతమంది?
పెన్ను పుస్తకాలు తెచ్చుకుని రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఈ అమ్మాయి కూడా రాస్తుంది. రాసి దాన్ని పరిశీలన చేయవలసిన బాధ్యత ఉంది. రాసి చదివిన దాన్ని పరిశీలన చేయగలిగితే ఇంకా నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే రైటింగ్ స్కిల్ గురించి ఎప్పుడైనా చదివితే మీరు ఒకసారి రాసింది 10 సార్లు చదివిన దాంతో సమానం. ఒకసారి రాసింది ఎన్నిసార్లు రాసిందో సమానం? 10 సార్లు చదివిన దాంతో సమానం. మీరు ఆ రాసింది కనుక మీరు చదివి అధ్యయనం చేయడం మొదలు పెడితే అది 100 సార్లు మీరు దాన్ని మీ మైండ్లోకి ఎక్కించుకున్న దానితో సమానం. 100 టైమ్స్ మీరు దాన్ని రాశారు, ఇంటికి వెళ్ళి ఒకసారి రివిజన్ చేశారు. రివిజన్ చేయగానే లోపల ఏమవుతుంది? టక 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 వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇది చెప్పారు, ఇది చెప్పారు, అది చెప్పారు, అది చెప్పారు. ఇది రైటా కాదని మనం ఏం చేయొచ్చు? అప్పుడు పరిశీలన చేసుకోవచ్చా? అవసరం లేదా? అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం ఎదగడానికి ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం సత్యాన్ని, అనుభవ జ్ఞానాన్ని నేర్పడానికి ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోవడానికి, పరిశీలన చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి అంతటికీ ఏది అవసరం అని అంటే సమయం అనేది పెట్టకపోతే నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయలేవు? చదవలేవు, వినలేవు. చదివి విని సత్యమో కాదో తెలుసుకోలేవు. తెలుసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా ఒక రోజు ఏమవుతుందని అంటే దేవుడు తీర్పులోనికి మనల్ని అందరినీ తెస్తాడు. తెచ్చిన రోజున అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే ఏమవుతుంది? అననీయ సప్ఫీరా అనే 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? భూమి అమ్మారు. అమ్మి ఏం చేశారు? అందరూ అమ్ముతున్నారని వీళ్ళు అమ్మారు. కానీ వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? కొంత దాచుకోవాలి. వచ్చిన విషయం ఏంటి అని అంటే అబద్ధం ఆడకూడదు అనేది వీళ్ళకి తెలుసా తెలియదా? ఓకే, అబద్ధానికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటి? ఓకే, మరి మనం అబద్ధం ఆడతామా? ప్రశ్న. అననీయ సప్ఫీరాలు అబద్ధం ఆడారు, చచ్చిపోయారు, మరణం అని అంటున్నాం. మనం అబద్ధం ఆడతామా? ఆడమా? చిటిక్కరాన్ని అబద్ధం ఆడేస్తారు మన వాళ్ళు. దాని ప్రమాదం ఎంత అనంటే మరణం. వాళ్ళకి ఫిజికల్గా డెత్ అన్నాడు, కానీ ఆత్మీయంగా మన జీవితానికి అబద్ధికులందరూ అగ్నిగుండములో మండు గుండములో అగ్నిగంధకములతో మండు గుండములో ఏమవుతారు? పాలు పొందుదురు అని అన్నాడు. అగ్నిగంధకములతో మండు గుండములు ఎవరు పాలు పొందుతారు? ఆ లెవెల్లో ఊరోళ్ళు అనుకుంటున్నాం మనం. ఊరోళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? అబద్ధికులు. ఎవరు అబద్ధికులు? సంఘానికి వచ్చేవాళ్ళు అసలు అబద్ధాలు ఆడరా? పుచ్చలంకలో సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరు అబద్ధాలు ఆడరు. మీరు అందరూ మంచోళ్ళు కదా. ఏదో ఒక రకంగా అబద్ధంలోనికి మనల్ని ఎవరు నెట్టేస్తారని అంటే అపవాది నెట్టేస్తాడు. అబద్ధం ఆడించడానికే మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని నిరోధించాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం చదువుకుని ఉండాలి. క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి కూడా శోధించాడు ఆయన. ఏం చేశాడు క్రీస్తు ప్రభు? నువ్వు దేవుని కుమారుడు అయితే రెచ్చగొడుతున్నాడు. ఒక రకంగా సమాజంలో మనం పచ్చిగా మాట్లాడాలని అంటే రెచ్చగొట్టడం అని అంటారు కదా, కోపం రప్పించడం. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలుగా చేసుకుని నువ్వేం చేయి? తినేసే అని అన్నాడు. ఇప్పుడు తినేసే అని అంటే క్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఏంటి నన్నే శంకిస్తున్నావా నువ్వు? అసలు నా టాలెంట్ ఏంటో తెలుసా నీకు? మొత్తం ఈ బండని అవసరం అయితే ఏం చేయగలంటే బ్రెడ్గా మార్చేయగలను అన్నాడా? ఏమన్నాడు? దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన మనిషి ఏమవుతాడు? జీవించును అని అన్నాడు. ఎక్కడ ఉంటుంది అది? బైబిల్లో ఉంటుంది. పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. డైరెక్ట్గా చెప్పాను, రెఫరెన్స్ చెప్పట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కోండి. కనీసం అలాగన్నా కొంచెం హోంవర్క్ అవుతుంది. ఏ వచనంలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది. ఒకవేళ కనుక మీరు ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా క్రీస్తు ప్రభు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే వాక్యాన్నే మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని మాత్రమే మాట్లాడుతున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేని వలన జీవిస్తాడు? దేవుని వాక్యం వల్ల. మనం ఏం చెప్పాలి? అప్పుడు మనం ఏం చెప్పాలి? వాక్యమా అబద్ధమా? ఏది మన ముందుంటే ఏం చేయాలి? వాక్యం చెప్పాలి కాదు, అనుసరించాలి. క్రీస్తు ప్రభు దాన్ని అనుసరించాడు. అక్కడ చెప్పడమే కదా, ఆయన ఏం చేశాడు? అనుసరించాడు. ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద దరిద్రం ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడం వరకే చెప్తాం మనం, కానీ ఏం చేయం?
పాటించాం. ప్రధానమైన సమస్య. క్రీస్తు ప్రభు దగ్గరికి చాలా మంది రాలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనం చెప్పేసి వదులుతున్నాం, మన జీవితంలో అన్వయించట్లేదు. మీకు అర్థమైందా? ఇప్పటికైనా నేను ఎదగలేదు అనే విషయం మీకు అర్థం అవ్వాలి అని అంటే, క్రీస్తు ప్రభు దగ్గరికి వెతుక్కుంటూ చాలా మంది జనం రావాలి అని అంటే, నా ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తారు? చూస్తారా? చూడరా? చూసినప్పుడు మనం ఎంత ఎదిగాము ఎంత ఎదగలేదు అనేది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి ఏమవుద్ది? అర్థమవుద్దా? అర్థం కాదా? అర్థమైనప్పుడు ఏం చేయాలి? నాలో ఏ పొరపాటు ఉంటే నేను వెంటనే ఏం చేయాలి? మారు మనసు అనేది పొందాలి. దేన్ని బట్టి వస్తుంది మారు మనసు? నువ్వు వాక్యం వినాలి, వింటేనే కానీ మారు మనసు అనేది నీకు రాదు. నువ్వు ఖచ్చితంగా ఇలా చెప్తుంది వాక్యం, నువ్వు మారాలని చెప్తుంది. మారు మనసును గురించి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్తుంది. నువ్వు మారకపోతే నాశనం అయిపోతావు అనే విషయాన్ని తెలియజేస్తుంది అని వాక్యం నిన్ను లోపలుండి ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, నిన్ను నలిపేస్తుంది వాక్యం. నువ్వు నిజంగా గనక క్రైస్తవుడు అయితే ఆ లోపల ఉన్న వాక్యం నిన్ను ఏం చేస్తుంది? నలిపేస్తుంది, నిన్ను కుదురుగా ఉండనివ్వదు. మీరు కావాలంటే గమనించండి, ఒక్కొక్కసారి పొరపాటున అబద్ధం ఆడిన వాళ్ళు ఏం చేస్తారని అంటే నలిగిపోతారు లోపల. నేను ఇలాగా మాట్లాడి ఉండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదని. కానీ కొన్నిసార్లు ప్రమాదం ఏంటనంటే, ఇస్కరియోతు యోధ కూడా యేసు ప్రభువుని అప్పగించాడని చెప్పి ఆ రోకలన్నీ కూడా పట్టుకెళ్ళి దేవాలయంలో చల్లేసి వెళ్ళిపోయాడు. చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ విషయం ఏమిటి అని అంటే, ఆ పశ్చాత్తాపానికి తగిలినటువంటి మారు మనసుకు తగిన ప్రతిఫలం ఆయన ఏం చేయలేదు, పొందలేదు. కాబట్టి ఉరిపోసుకుని ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఈ రోజు కూడా మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఏమవట్లేదు. కనబడుతున్నాయా? కనబడట్లేదు. కనబడకపోవడం వల్లే ఈరోజు సమస్య ఏమవుతుంది అని అంటే, ఖచ్చితంగా చాలా మంది క్రీస్తు ప్రభు దగ్గరకు రాకపోవడానికి మనమే ఒక అడ్డుబండలాగా మారిపోతూ ఉన్నాం. అలా అడ్డుబండలాగా మారిపోకుండా ఉండాలి అని అంటే మన క్రైస్తవ జీవితంలో సమయం అనేది ప్రాముఖ్యం, వాక్యం చదవడం వినడం అనేది ప్రాముఖ్యం. ఇంకా చెప్పాలని అంటే మారు మనసు అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మన జీవితంలో పోషిస్తూ ఉంది. ఇంకా నాలుగవ మాట నేను ఒక్కటి ఇది మాత్రం చెప్పేసి ముగిస్తాను. ప్రేమ అనేది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రేమ అనేది గనక క్రైస్తవ్యంలో లోపం జరిగింది అని అంటే చాలా డ్యామేజ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈరోజు ప్రేమ అంటే మనం ఏమనుకుంటున్నాం? అసలు వాట్ ఈజ్ లవ్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? ఏమనుకుంటున్నాం మనం? లవ్ అంటే ఏంటి? లవ్ అంటే LOVE, అంతేనా? తెలుగులో అయితే ప్రేమ, 2 అక్షరాలు. ఏంటి లవ్ అంటే? ఒకవేళ గనక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం గనక మనం వెళ్ళగలిగితే 10-11 వచనాలను చూడండి. చెప్తున్నాడు, ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైన పాత్ర క్రైస్తవ జీవితంలో పోషిస్తుంది అనేది కనుక మీరు ఆలోచన చేయగలిగితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు కనుక మనం చూడగలిగితే, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియు అంటే నువ్వు ప్రేమిస్తే అభ్యంతర కారణం ఏది కూడా లేదు. ఇప్పుడు అంటున్నాడు 11వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు, చీకటి అతని కన్నులకు గుర్రితనము కలుగు చేశాను గనుక తను ఎక్కడికి పోచున్నాడో అతనికి. ఈ రోజు గనక ప్రేమ అనేది మనలో లోపిస్తే, నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నాను? చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉన్నవాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలుస్తుందా? తెలియదు. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం అనేది మన ప్రయాణం ఎక్కడికి? అసలు పరలోకానికి. పరలోకానికని ప్రయాణమై నరకానికి వెళ్తే, ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. చీకట్లో మొదలు పెట్టారు మీ ప్రయాణం, గన్నవరం వెళ్ళాలి అని అనుకున్నారు. గన్నవరం వెళ్ళాలంటే ఇటు ఎడం పక్కకు తిరగాలి, ఇటు జగ్గనపేట వెళ్తే కుడి పక్కకు తిరగాలి. ఇప్పుడు మీరు ప్రయాణం ఏమి ఎటు మొదలు పెట్టారని అంటే గన్నవరం వైపు మొదలు పెట్టారు, ఏదో మాటల్లో పడిపోయి ఇటువైపుకి తిరిగారు. పొరపాటును చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారంటే జగ్గనపేటలో ఉన్నారు. ఇప్పుడు మీ గమ్యం ఎక్కడ? మీ గమ్యం? రాంగ్ డైరెక్షనా, కరెక్ట్ డైరెక్షనా? రాంగ్ డైరెక్షన్. ఎందుకయింది? మన అజాగ్రత్త. మనకు అర్థమవుతుందో లేదో.
జస్ట్ చిన్న రూట్ కనుక మారామనంటే వెళ్ళిపోతాం అంతే. ఇంకా దాని రూట్ ఎంత అనంటే దాని అంతు చూసే వరకు ఏం చేస్తుంది, తీసుకెళ్ళి వదిలేస్తుంది. మనకు అర్థం కాదు ఇదంతా. ఒకవేళ కనుక నీ సహోదరుని విషయంలో నువ్వు పోటీ పడాలి అని అనుకుంటే చూడండి, క్రీస్తు ప్రభువుని మీరు ముందు పెట్టుకోండి. ఇప్పుడు ప్రేమ అనే విషయంలో మీరు ఎవరు ముందు పెట్టుకోండి. సహోదరుని ప్రేమించాలి అని అన్నాడు కదా, ప్రేమించాలి అని అన్నప్పుడు మనం ఎవరు ముందు పెట్టుకోవాలి? ఇప్పుడు క్రీస్తు ప్రభువును ముందు పెట్టుకోవాలి. క్రీస్తు ప్రభు ఎంతగా ప్రేమించాడు మనల్ని, బాగానే ఉంది, ప్రాణం పెట్టాడు అని అన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి మన సహోదరుల కోసం? ఏమి ఇదంతా మనకు బాగానే తెలుసు, మంచిగానే ఉంది. ఎంతమంది కోసం మనం ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చాం? ప్రాణం వద్దు, నా ప్రాణం పోతుంది, ఒక సంతకం పెట్టండి చాలు, ఈ అప్పులన్నీ తీరిపోతాయని అన్నారు. ఎంతమంది పెడతారు? ఇంకా వద్దు, మీ గోల్డ్ చైన్ ఇస్తే అతను అప్పు పోద్ది, ఎంతమంది ఇచ్చేస్తారు? ఏంటి గోల్డ్ కూడా ఎవరా? మీ నెల జీతం మీ ఖర్చులు పోగా మిగిలిపోయిన జీతం ఇస్తే కూడా అతని సమస్య సరిపోద్ది. ఆ జీతం ఇచ్చేసినా కూడా అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఎంతమంది ఇచ్చేస్తారు? ఎవరెవరా అంటే మనకేం లేదు. మనకు అర్థమవుతుంది మన ప్రభుత్వం మనం పోల్చుకుంటే మనం ఏమి ఇచ్చాము ఏమి ఇవ్వలేదు అనేది. మీరు బాగా ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు, మనం ప్రాణం పెట్టాలి అంటున్నాం, ఓకే. ఇక్కడ ఇదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయాన్ని కనుక మీరు చూడగలిగితే 18వ వచనంలో అంటాడు చూడండి, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు. దేంతో చెప్పాలి? నాలుగుతో కాదు, దేంతో చెప్పాలి? నువ్వు క్రియ చేయాలి. నీ బిహేవియర్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది ఆధారపడింది. యాకోబు ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. పోయి నువ్వు వెళ్ళి చలి కాచుకో, పోయి నువ్వు వెళ్ళి దుప్పటి కొనుక్కో, పోయి నువ్వు వెళ్ళి భోజనం చేయి. ఆ మాత్రం బోర్డు మాటలు ఇంకెవడ చెప్పలేడా? దానికి క్రైస్తవుడే అయ్యి ఉండాలా, విశ్వాసే అయ్యి ఉండాలా? అవసరం లేదు. నువ్వు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టు. క్రీస్తు ప్రభు అంటాడు, ఎవడైనా నిన్ను 1 మైలు రమ్మంటే ఎన్ని మైళ్ళు వెళ్ళాలి? 2 మైళ్ళు వెళ్ళాలి. నీకు 2 అంగీలు ఉంటే ఏం చేయాలి? 1 ఇచ్చేయాలి. మనం 1 కాదు, వాడిది కూడా లాక్కొని 3వది చేసుకోవాలి. అది మన ప్రేమ. మనకు అర్థమవుతుందో లేదో? నువ్వు ఆశించొద్దు అని అంటున్నాడు. ఒక క్రైస్తవుడిగా నీకు ప్రేమించే విధానం ఏంటనేది తెలియాలి, తెలిసి తీరాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒకవేళ కనుక నువ్వు ప్రేమించకపోతే చెప్తూ ఉన్నాడు 19వ వచనం, ఇందు నిమిత్తము మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. దేవుని ఎదుట దోషారోపణ చేసిన ప్రతిదాన్ని మనం ఏం చేయాలి? సమ్మతిపరుచుకోవాలి. ఒకవేళ సమ్మతిపరుచుకోకపోతే ఒకరోజు ఆయన అడుగుతాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరికొకడు ప్రేమించాలని నేను మీకు ఏం చేశాను? ఒక కొత్త ఆజ్ఞనిచ్చాను. కానీ మీరు దాన్ని ఏం చేశారు? మీరర్ అన్నాడా లేదా? ఒకవేళ మనం మంచి చేయాలి, మనం ప్రేమించాలి అని అనుకుంటే చూడండి, మంచి చేసే విషయంలో, పరోపకారం చేసే విషయంలో, అందరికీ మేలు చేసే విషయంలో మనం ఏం చేయాలని అంటే ముందు ఉండాలి. మన చెయ్యి ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. ఒకరికి ఏదో సమస్య వచ్చింది అని అన్నారు, ఎవరు ముందు చేయలేస్తుంది అని అంటే వెంటనే మన చెయ్యి ఏమవ్వాలి? లేవాలా? అవసరం లేదు. చూస్తారు వాళ్ళ లేపుతున్నారా వీళ్ళ లేపుతున్నారా, వాళ్ళు ఎవరన్నా లేపితే మనం ఏం చేద్దాం? మన చేయి లేపి చూపిద్దామని లేదు. మీరు దోర్కా అనే ఒక స్త్రీని చూడండి, ఆమె ఏం చేసింది? అక్కడున్న విధవరాండ్రందరికీ కూడా తను చేయగలిగినటువంటి పని అంగీలను కుట్టి వాళ్ళకి ఏం చేసింది? ఇచ్చింది. ఆమె చచ్చిపోయిన వెంటనే వాళ్ళందరూ వచ్చి, అయ్యా దోర్కానే ఆవిడుంటే మాకు ఎంతో మేలు చేసింది అయ్యా అని చెప్పేసి పేతురు వచ్చిన వెంటనే బోరు నేడుస్తూ ఉన్నారు. ఒక మంచి చేసే వ్యక్తి చనిపోయాడని అంటే ఇవ్వేళక ఆ మంచి అందదు, అంతేనా కదా? ఆ మంచి అందదు. ఆ మంచి అందాలి అని అంటే నిజంగా మన చెయ్యి ఏం చేయాలని అంటే చాపాలి. అలా చాపేటటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. 8:58 నిమిషాలు అయింది. నాకు 9 గంటల వరకే సమయం ఇచ్చారు కాబట్టి ఇవ్వడము అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇవ్వడంలో ఏముందనంటే ఆత్మీయ ఎదుగుదల అనేది ఉంది. మీకు బాగా అర్థం కావాలని అంటే ఇవ్వాలంటే డబ్బులే అనుకుంటారు మన వాళ్ళు. ఇవ్వాలి అని అంటే క్రీస్తు ప్రభువు అంటే ఏమి ఇచ్చాడు అనేది మనకు తెలుసు, ప్రాణం ఇచ్చాడు. ఇంకా మీరు తండ్రిని చూడగలిగితే దేవుడు లోకమును ప్రేమించి ఏం చేశాడు? ఆయన 10 లక్షల కోట్లు మనకి ఇచ్చాడు కాదా? ఏమిచ్చాడు?
కుమారుణ్ణి ఇవ్వడంలో ఏముంది? ఆయన ప్రాణం ఇవ్వడంలో ఆయన ప్రాణం ఇవ్వడంలో మన పరిశుద్ధత అనేది ఉంది, మన పాపానికి క్షమాపణ అనేది ఉంది. ఒకవేళ కనుక ఆయన ఇవ్వనన్నాడు అని అనుకోండి, మనకేమి లేదు, పాప క్షమాపణ అనేది లేదు. కానీ ఆయన ఎంత ప్రేమించాడనంటే ఎంతో ప్రేమించను అని అన్నాడు. మీరు కొన్ని పదాలకి మీరు దానికి ఏం చేయలేరంటే పరిధి అనేది పెట్టలేరు. మీరు ఎలా పరిధి పెట్టలేరంటే ఎంతో అన్నారు. ఎంతో అంటే దానికి ఎంత పెట్టగలరు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని అనలేదు, దేవుడు లోకమును ఎంతో. ఎంతో అంటే లెక్క లేదు అని అనడానికి విషయం ఏంటంటే తన కుమారుణ్ణి బలి ఇచ్చేటంత వరకు అనేది పాయింట్. బలి ఇవ్వాలి అని అంటే చిన్న విషయం అది. ఓకే, మీ పిల్లల్ని సేవ కొరకు పంపించేయండి, ఇంకా మీ దగ్గరికి రారు, పలానా చోట బ్రదర్ స్టార్ట్ చేశారు బైబిల్ స్కూలు, ఇంకా మీరు భవిష్యత్తులో చూడాలనుకుంటే సేవకు వచ్చిన తర్వాతే ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత మీ పిల్లల్ని పట్టుకెళ్ళండి అని అన్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? మా ఊళ్ళో బళ్ళు లేవా, శ్రీ చైతన్య లేదా, నారాయణ లేదా, సాయంత్రం అయితే మా అబ్బాయి ఏం చేయాలి? ఇంటికి వచ్చేయాలి, మేము చూసుకోవాలి, ముద్దులాడాలి, వాళ్ళతో మేము సమయం గడపాలని అంటున్నాం. మరి తండ్రి ఎంత ప్రేమించాడు ఇప్పుడు? ఒకవేళ కనుక ఆ ప్రేమ నీకు అర్థమైతే నీ సహోదరుల పట్ల కూడా నీ ప్రేమ ఎలా ఉండాలి? నాలుగుతో కాదు, క్రియతోనూ సత్యముతోనూ నువ్వు నేను ఏం చేయాలని అంటే ప్రేమించాలి. నేను మీకు 4 విషయాలు తెలియజేశాను. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మొట్టమొదటిగా తను నిర్ణయించుకోవాల్సిన విషయం ఏంటంటే సమయం. నీ సమయాన్ని ఎక్కడ పెడుతున్నావు అని అంటే నిర్ణయించుకో. ఎక్కడ పెట్టాలి సమయాన్ని? వాక్యం దగ్గర పెట్టాలి. వాక్యం దగ్గర పెట్టిన నీకు అనుభవ జ్ఞానం నేర్పుతుంది. అనుభవ జ్ఞానాన్ని బట్టి మారు మనసు అనేది నీకు రావాలి. ఆ మారు మనసును బట్టి నువ్వు క్రీస్తులో ఎలా ఎదగాలో ఒక ప్రేమ అనేది నీకు ఏం చేస్తుందనంటే నేర్పిస్తూ ఉంటుంది. ఆ ప్రేమకి పరిపూర్ణత ఎవరు అనంటే క్రీస్తు ప్రభు. అంటే వీటన్నిటికీ పోటీ ఎవరు? ఇప్పుడు క్రీస్తు క్రీస్తు క్రీస్తు. మీరు సమయం పెట్టండి, వాక్యాన్ని పెట్టండి, ఇంకా చెప్పాలి అని అంటే ప్రేమ అనేది పెట్టండి. పెడితే మనం క్రీస్తు ప్రభులో ఎంతవరకు ఎదిగామనేది మనం చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకోవచ్చు. మనకు పోటీ ఎవరు కాదు, మన పక్కన ఉన్న సీట్లో వాళ్ళు కాదు, ఎదురుగున్న సీట్లో వాళ్ళు కాదు, చివరికి మన సేవకుడు కాదు, ఇంకొకరు కాదు. ఎవరు మన పోటీ? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు కనుక మీరు ఒకవేళ కనుక పోల్చుకొని చూసుకుంటే నా ప్రేమ ఎంత అనేది మీకు తెలుస్తుందా? తెలియదు. తెలుస్తుంది. తెలిసిన రోజున అది తక్కువైతే దాన్ని ఏం చేయాలి? పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సమయం ఇవ్వలేకపోతున్నాం, సమయం ఇచ్చే విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? చదవలేకపోతున్నాం, వాక్యం చదివే విషయంలో మనల్ని మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం బేరీజు వేసుకోగలిగితే ఒక సిస్టమ్ అనేది పెట్టాడు ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదగడానికి. అది ఎదగడంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే ఎదిగాడో సంఘానికి అంతటికీ కూడా క్షేమం. అది ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా ఎదిగిపోయారు అని అంటే ఆ స్థానిక సంఘం ఎంత బలపడుతుంది అని అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా మీరే వెళ్ళి ఏం చేస్తారని అంటే సత్యాన్ని ప్రకటించే ఒక గొప్ప స్థితి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ టాపిక్ చెప్పాలని అంటే చాలా పెద్ద టాపిక్. నేను మీకు షార్ట్ అవుట్ చేసి 4 విషయాలు మాత్రం మీకు తెలియజేశాను. దేవుని చిత్తం అయితే మీరు ఆలోచన చేసి గ్రంథాన్ని చదివి ఇంకా ఏ విషయాల్లో నేను వెనకబడి ఉన్నాననేది మీరు ఇవాళ గూగుల్లో చేసినా కూడా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచన చేసి పరిశీలన చేయాలని మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ గారికి, ఓపికతో ఉన్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.